అందరికీ నమస్కారం. గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్ సమీపంలో సోఫియా స్ట్రీట్ ఏరియాలో ఈరోజు అనగా సాయంకాలము 6 గంటల ప్రాంతంలో ఇక్కడ రైల్వే వాటర్ సంబంధించి ఒక గుంత తవ్వుతున్నారు. ఈ విధంగా ఇక్కడ రాళ్ళు పెద్ద గుండ్లు అడ్డం పడినాయని చెప్పి 2 ఖాతాలు పెట్టినారు. 2 పేలినాయి. ఇంకోటి పేలే సమయంలో పేలేదని లోపల వర్కరు, ఆయన ఇక్కడోడు కాదు, కలకత్తాకు సంబంధించిన వర్కర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. పేలేదని చెప్పి లోపల పోయి చూడగా అక్కడ 2 పేలినాయి. ఒకటి పేలిపోతుంటే అది లోపలికి టెస్ట్ చేసే పోతే అది కానీ పేలింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, ఆసుపత్రికి చేస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ అతి దగ్గర ఉండే ఏరియాలో ట్రాక్ కాడ పక్కన గుంత తవ్వుతున్నారు. ఈ విధంగా గాతాలు అవి పెడితే రైల్వేకి సంబంధించి రైల్వే డిఆర్ఎం గారిని చర్యలు తీసుకోవాలని ఏరియా వాసులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిఆర్ఎం గారికి. అండి తెల్లవారుజామున 5 గంటలకి వారికి తిప్పుదామని వచ్చినాను నేను కిందికి. వస్తే వర్షం వచ్చింది కదా నైట్, అడుగు పడితేనే జారింది. అసలు కింద పడేకుంటుంది తెల్లవారుజామున. అట్లే లిఫ్ట్ చేసుకొని అది కట్టె పట్టుకొని వచ్చినాను. ఒకవేళ నేను పడింటిని అనుకోవచ్చు, రాళ్ళ కుప్పలో పడింటా ఉంటుంది. ఎవరు తెల్లవారుజామున ఎవరుంటారు ఆ ఎలప్పుడు లేపేదానికి. ఇంతకు ముందు కూడా 1 సంవత్సరం ఓపెన్ చేసి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చేయబట్టి కూడా 15 రోజులు అయిపోయింది. ముందుకు పోదు వెనక్కి పోదండి పని. అసలు బొమ్మని సౌండ్ వస్తేనే మేము బయటకు వచ్చి చూసినాం. ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా ఏమైంది, ఏమైనా బాంబులు వెళ్ళినాయా, ఏమైంది అనేది కూడా అర్థం కాలేదు మాకు. అసలు బయటకు వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది. ఇంతకు ముందు కూడా జరిగింది కదా, అదే రిపీట్ అయింది. మళ్ళీ చెప్పని కూడా చెప్పలేదు మాకు అసలు. అవును ఇట్లా పెడుతున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి కూడా మాకేం చెప్పలేదు అసలు. అవును పిల్లలు స్కూల్లోకి పోతుంటారు, చిన్నపిల్లడు ఉన్నాడు మాకి. ఇట్లా చెప్పుకోకుండా పెడితే కష్టం కదా పిల్లలకి మాకు. కానీ అద్దాలు పెట్టిండే సమాచారం కూడా చుట్టుపక్కల ఎవరికి సమాచారం కూడా ఇవ్వలేదు. అది చెప్పడానికి ఇళ్ళన్నీ అదిరిపోయి అద్దాలు కూడా పగిలిపోయినాయి. బయటకు వచ్చి చూస్తే పారిపోతున్నారు వాళ్ళు. దాంట్లో ఒక వర్కర్ కూడా గాయాలైనాయి, హాస్పిటల్కి తీసుకుపోయినారు అతన్ని కూడా. మేము స్కూల్ కి పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా జాగ్రత్తగా పోవాలి ఇక్కడ.